బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఇచ్చింది గురువుకి, అంటే ఒక టీచర్కి. ఆ తర్వాతే దైవానికి స్థానం ఇచ్చారు. అటువంటిది ఈ దుర్మార్గుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్ చేసిన దుర్మార్గానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కాజీపురలో కీచక ఉపాధ్యాయుడికి సంబంధించిన ఆ పర్వం గురించి మాట్లాడుకుంటున్నాం. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ప్రభుత్వ పాఠశాల టీచర్ అర్షద్. టీచర్కు దేహశుద్ధి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తానేమీ తప్పు చేయలేదు అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు టీచర్ అర్షద్. అర్షద్పై ఖమ్మం పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి చేరుకున్నారో అర్షద్కి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమంలో ఒక్కసారి పేరెంట్స్ అంతా అక్కడికి వెళ్ళి ఆ అర్షద్, ఆ టీచర్, సో కాల్డ్ టీచర్ అతగాడి మీద ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఏ పేరెంట్స్ అయినా గుర్తుపెట్టుకోండి, ఎవరైనటువంటి కీచక ఉపాధ్యాయులు ఉంటే కనుక ఇప్పటికీ అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి, అండ్ బయటకు వచ్చి చదువుకుందామంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆలోచించుకుంటున్న పరిస్థితుల్లో మీలాంటి దుర్మార్గులు ఉంటే మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీలాంటి దుర్మార్గులు ఉంటే పట్టుకొని దేహశుద్ధి చేస్తూ ఉంటే ఆ భయంతో మిగతా తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి వస్తే ఏమవుతుంది? మీరు చూడొచ్చు. ఒక్కసారి నేరుగా ఒక్కసారి ఆ స్పాట్కి వెళ్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. అదుగో అదుగో మీరు చూడండి, గొర్ర లాక్కొని గుంజుకొని తీసుకువెళ్ళి పోలీసు ఆ జీప్లోనో లేకపోతే పోలీసు వెహికల్లోనూ అతకాన్ని తీసుకువెళ్తున్న విజువల్స్. అంటే ఏ స్థాయిలో అక్కడ జరుగుంటుంది, ఏ స్థాయిలో అక్కడ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు ఇంతకే తల్లిదండ్రుల ఆవేదన ఏంటి, ఆ తల్లిదండ్రుల ఆరోపణ ఏంటి, ఇప్పుడు చూద్దాం. మంచితనంగా తీసుకెళ్ళి మీకు పాఠాలు చెప్తాం అని చెప్పేసి వెనకాల బెంచ్ మీద తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నా పేరెంట్స్ చెప్తా అంటే నీకు చెప్తే బాగోదు, మేము కొడతాం అని చెప్పేసి అని బెదిరిస్తున్నాడంట ఆయన. 2 times అట్లే బెదిరిస్తే మేము ఒకసారి వచ్చి రియాక్షన్ ఇస్తే మేము తప్పైంది మేడం చేయను అన్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పేసి మా పాప అందరి పాటు ఫోన్ చేస్తే మేము అందరి పాటు వచ్చింది. ఇది జరిగింది. వాడికి మాత్రం ఈ స్కూలే కాదు, ఏ స్కూల్లో కూడా రానియద్దు వాడిని. ఇదే చూస్తున్నారుగా ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన, వ్యక్తం చేస్తున్న ఆందోళన. అండ్ ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఆ ఒక్క విద్యార్థిని పట్ల అలా ప్రవర్తించడం జరిగిందా, లేకపోతే అక్కడ విద్యార్థులు అందరితోనే అటువంటి ప్రవర్తన ఉందా? ఈ సో కాల్డ్ టీచర్ అర్షద్ విషయంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఈ అర్షద్ ఎవరు, ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు? దట్టు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమం ఏం జరుగుతోంది? ఎంతమందిని వేధించాడు ఇతగాడు? సచిన్, ఖమ్మం నగరంలోని కాజీపుర ప్రభుత్వ పాఠశాలలో హిందీ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అర్షద్ పాషాకు స్థానికులు దేహశుద్ధి చేశారు. విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యార్థుల యొక్క శరీర భాగాలను తడుముతున్నట్లు విద్యార్థులు చేసినటువంటి ఫిర్యాదుతో తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు గురి అయ్యారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఒకసారిగా అటు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నటువంటి తల్లిదండ్రులు అకస్మాత్తుగా హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విరుచుకుపడ్డారు, దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అర్షద్ పాషా తరచూ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఈ అంశంపై గతంలో కూడా పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తామంతా కూడా అటు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్టు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. వెంటనే అటు హిందీ ఉపాధ్యాయుడు ఉన్నటువంటి అర్షద్ పాషాను కూడా అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అర్షద్ పాషాపై పలు శిక్షల కింద కేసు నమోదు చేసి కూడా అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇటీవల కాలంలో విద్యా సంస్థల్లో బాలికల భద్రతపై చాలా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొందని చెప్పుకోవాలి. ఇటీవల
కేవలం ఖమ్మం జిల్లా కాదు, ఇటువంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట నమోదవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానంగా బాలికల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలన్నా కానీ ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ పాషా మొదటి నుంచి కూడా హిందీ భాష ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. తరచూ విద్యార్థులను క్రమశిక్షణ పేరిట కావచ్చు, ఇతరుల బోధన పద్ధతుల పేరిట అక్కడిక్కడ తడమడం కావచ్చు, శరీర భాగాలను తడుముతూ వారిని అనేక విధాలుగా సమస్యలకు గుర్తిస్తున్నటువంటి ఫిర్యాదులు తల్లిదండ్రులకు విద్యార్థులు చేయడంతోనే తాము పూర్తిగా పాఠశాల వద్దకు చేరుకున్నామని అర్షద్ పాషాను తక్షణమే అటు పాఠశాల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఇటువంటి వ్యక్తులు విద్యా బోధన చేయకూడదంటూ కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్షద్ పాషాపై విరుచుకుపడి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినటువంటి ఘటనతో ఒకసారిగా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు అర్షద్ పాషాను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి సచిన్. ఆల్రైట్, సో ఇటువంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా ప్రస్తుతం అత్తగాడి పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది? ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా అతడిపై పోక్సో కేసులు కూడా నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులంతా కూడా మైనర్లు కావడంతో ఈ అంశంపై సీరియస్ సెక్షన్ల కిందనే తాము ముందుకు వెళ్తామని చెప్పి చట్టం ప్రకారం అతను శిక్ష పడేలా చేస్తామని చెప్పి అటు పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా సీరియస్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతడు పూర్తి స్థాయిలో పాఠశాల విద్యా బోధనకు దూరంగా ఉండేలా తన్ని ఉపాధ్యాయ పదవి నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు ఈ అంశంపై ఉన్నత శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అర్షద్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటికి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇంత దుర్మార్గమా? విద్యార్థుల పట్ల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక టీచర్ చేయాల్సిన దుర్మార్గం ఇంత దారుణమా? ఇది అక్కడ తల్లిదండ్రులు ప్రవర్తిస్తోంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వ్యక్తి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే ఇంక విద్యార్థులు ఎక్కడికి వెళ్ళిపోవాలి చదువుకోవడానికి? అందుగలరు ఇందు లేరని చెప్పి సందేహం పడదన్నట్టుగా దుర్మార్గులు తయారవుతూ ఉంటే అంటే ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో వీళ్ళు మళ్ళీ మనుషుల రూపంలోనే ఉంటూ ఉంటారు. ఇక్కడ లేరు అనడానికి లేదు. విషయం బయటపడేంత వరకు కూడా ఈరోజు ఆ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకో లేకపోతే పాఠశాలకో స్కూళ్ళకో ఎందుకు పంపిస్తారు? ట్రస్ట్, ఒక నమ్మకం అక్కడ విద్యాబుద్ధులు చెప్తారని చెప్పి. అండ్ ఈరోజు ఇటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే